ఎటో ఆలోచిస్తూ పనిచేస్తే వండుకున్నది కూడా వంపేసుకుంటామేమో. నా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఆలోచనలనేది అసలు తెగటం లేదు. ఏం చేద్దాం చెప్పండి? నాకైతే ఏం వండుకోవాలి ఏమిటి అన్నది అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. పొద్దున్న పోస్ట్ చేయాల్సిందంటే మధ్యాహ్నం 12:30కి రావాల్సిన వీడియో కూడా లేట్ అయిపోయింది. అది సాయంత్రం అయితే ఈ వీడియో ఆ సాయంత్రం 6:30కి వస్తుందన్నమాట. ఆలోచిస్తూనే ఉన్నాను. హాయ్ హలో, నా పేరు కాత్యాయని. కాచమ్మ కబుర్లకి స్వాగతం. ఎంతకీ తెగని ఆలోచనలతో నాకు వంట కూడా చేయబుద్ధి కాలేదు. 11:30 దాకా టైం వేస్ట్ చేసుకున్నాను. ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండడం వల్ల టైం అంతా వేస్ట్ చేసేసుకున్నాను. ఆ విషయం ఏంటి అన్నదైతే నేను తర్వాత చెప్తాను. ఆచరణలోకి వచ్చిన తర్వాత చెప్తాను. ఇంతకీ ఆ విషయాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? దాని ఆలోచన అనేది వచ్చిన తర్వాత దాన్ని ఎలాగైతే మనం ఇంప్లిమెంట్ చేయాలి? దానికి కావలసిన కసరత్తంతా కూడా నా మీదే భారం పడడం వల్ల ఆ తలనొప్పంతా నాకు మొదలైపోయిందనమాట. అంటే తలనొప్పి కాదు. దాని గురించి ఆలోచనలే నాకు టైం తీసేసుకున్నాయి. అలాగే 12 కూడా దగ్గర అయిపోవచ్చింది. నేనైతే వంట ప్రయత్నం ఏం చేయలేదు. ముందుగా నిర్ణయించుకోకపోవడం వల్ల వంట ఏం చేయాలి అన్నది అప్పుడు ఆ టైంకొచ్చేటప్పటికి హడావిడి. ఏదో ఒకటి సింపుల్‌గా చేసుకొని నోటికి హితవుగా ఉండేలా చూసుకోవాలి అనైతే అనుకున్నాననమాట. ఈ ఆలోచనలతో ఏంటంటే ఏది కూడా వండుకు తినాలి అన్నది కూడా అనిపించట్లేదు. కానీ తప్పదు కదా! వండుకు తినాలి. కాబట్టి ఏంటంటే సింపుల్‌గా అయిపోయేలాగా నేనేం చేశాను అంటే జీరా రైస్ అయితే తొందరగా అయిపోతుంది. నోటికి హితవుగా కూడా ఉంటుంది. కాబట్టి అది చేద్దాము అని అనుకున్నాను. ప్రాసెస్ అయితే తెలిసిన విషయమే కదా మీకందరికీ కూడా. అన్నీ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలానే జీరా రైస్ అయితే మొదలెట్టి పొయ్యి మీద పెట్టి అయితే చేసేస్తున్నాను. దానికి కాంబినేషన్‌గా కూర ఏమిటి చేయాలి అన్నది మళ్ళీ ఒక పెద్ద టాస్క్ అనమాట. తీరా కూరల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూరలైతే ఏమీ లేవు. ఏదో 3 చిన్న బంగాళదుంపలున్నాయి. అలానే ఓ 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఇవ్వేసే కూర చేద్దాము. అన్నీ కుక్కర్‌లో పెట్టేస్తే తొందరగానే అయిపోతుంది కదా అని ఆలోచించి ఓ పక్కేమో జీరా రైస్‌కి పెట్టేశాను. ఓ పక్కేమో కూర తరుక్కొని కూరైతే పొయ్యి మీద పెట్టడానికైతే ట్రై చేశాననమాట. నువ్వంత బుర్ర బద్దలు కట్టుకుని ఆలోచించే విషయం ఏమిటి అంటారేమో. అలాంటిదేమీ లేదు. మా వారు నాకో విషయం చెప్పారు. దాని గురించి ఆలోచించి నేనొచ్చేటప్పటికి నువ్వు దానికి వివరాలన్నీ గూడా నువ్వు ఏర్పాటు చేసి పెడితే దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకుందాము అన్నారు. ఇంకేముంది మనం పెన్ను, పుస్తకము అలానే సెల్ ఫోను దగ్గర పెట్టుకొని క్యాలెండరు దగ్గర పెట్టి కూర్చొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఇలా అయితే అలాగా, అలా అయితే ఎలాగా అనైతే మొదలెట్టి ఓ 2 గంటలైతే నేను వేస్ట్ చేసేసుకున్నాననమాట. ఇంత చేస్తే అది సక్సెస్ అవుతుంది లేదో అన్నది తర్వాత సంగతి. ముందైతే మన ఆలోచనలన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి వాటికి మెదడుకు పదును పెట్టి ఏదైతే తక్కువలో అయిపోతుంది, బడ్జెట్ ఎంత వేసుకోవాలి, ఎలా ఎటు ఎలాగైతే రూట్లు వేసుకోవాలి, ఎలా అయితే మ్యాప్‌లు వేసుకోవాలి అన్నదైతే మనం ఆలోచించుకోవాలి కదా! ఇంతకీ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఎటైనా వెళ్ళాలి అన్నది ఆలోచించుకునేటప్పుడు మనం ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నాం. బడ్జెట్ మొదటి ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేమో వాటికి రూట్ అనేది మొదటి ఇంపార్టెన్స్. అందుకని ఏంటంటే వీటన్నిటికీ కూర్చొని ఇప్పుడంతా ఆన్‌లైనే కాబట్టి సెల్ ఫోన్ ఒకటి పట్టుకు కూర్చుంటే మనకు అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. వీటి గురించి అయితే ఓ 2 గంటలు టైం వేస్ట్ చేసుకున్నందువల్ల ఏమైంది అనంటే ఆలోచన అనేది ఒక కొలిక్కి రావడం మొదలైంది. అంతేకాకుండా బడ్జెట్ ఎంత అవుతుంది? ఎంతవరకు అవుతుంది అన్నది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి, మనం దాని ప్రకారం మనం ఎస్టిమేషన్‌లు వేసుకొని, మనం ఎప్పుడు ఏమిటి అన్నది కూడా ఆలోచించుకొని చేయడానికైతే కుదురుతుందనమాట. నేను కూడా ఇట్లాంటి కసరత్తుల పనులన్నీ మా వారు నాకే అప్పచెప్తారు. ఆయన మెదడుకి ఏ విధమైన ఇట్లాంటివి పెట్టుకోరనమాట. ఇదివరకు ఎన్నిసార్లు ప్రయాణాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా పరిస్థితి ఇంతేననమాట. కొన్ని రోజుల పర్యంతం ఇలానే చేసుకుంటూ ఉంటాను. తమిళనాడుకి వెళ్ళినప్పుడు కూడా రూట్ మ్యాప్‌తో సహా ఏ బస్ ఎక్కాలి, ఏ రైలు ఎక్కాలి, ఎన్నింటికి ఎక్కడ మనం బుకింగ్‌లు చేసుకోవాలి, హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఇట్లాంటి రూట్ మ్యాప్ అంతా కూడా నేనే వేసుకొని చాలా సింపుల్‌గా చాలా తక్కువ ఖర్చుతో అయితే మేము తమిళనాడు
ట్రిప్ అయితే వెళ్ళేసి వచ్చేసాము. బయట ఇదే ఐఆర్సిటీసీ ట్రిప్కి అయితే 30,000 ఎంతో అయ్యేది. నేను ఒక్కొక్క మనిషికి 9,000లో అంటే దగ్గర దగ్గర 10,000 వేసుకోండి. 10,000లో మా ఇద్దరికి 20,000లో అయితే మేము వారం రోజుల ట్రిప్ అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. నాకు పేపర్ మీద పెన్ను మీద నెంబర్లతో సహా అంటే బస్ నెంబర్లు కానీ, అలానే ఆ టైమింగ్స్ కానీ, అలానే ట్రైన్ టైమింగ్స్ కానీ, ట్రైన్ నెంబర్లు కానీ, అవి ఏ రూట్లు కానీ, ఎట్నుంచి ఎటు ఎన్ని కిలోమీటర్లు, ఆ ఇన్ని కిలోమీటర్లకు బస్సు అయితే ఎంత ఛార్జ్ అవుతుంది, అలానే రైలుకైతే ఎంత ఛార్జ్ అవుతుంది అన్నది కూడా నేను ఒక పేపరు బుక్ అనేది మెయింటైన్ చేస్తాను. నాకు మొదటి నుంచి కూడా ఇది అలవాటు. మా వారికి అది నా మీద నమ్మకం అనమాట. దాంతో ఏంటంటే ఆయన ఒక ఫిగరు అలానే ఎక్కడికి రూటు అనేది చెప్పొదిలేస్తే దానిని ఇంకా కసరత్తు చేయడం అనేది నా పని. అదే చెప్తున్నా కదా, ఆలోచనలు అనమాట. ఎంత తక్కువలో బడ్జెట్లో ఆయన చెప్పిన బడ్జెట్లో నేను తీసుకెళ్ళగలను, ఎంత తక్కువలో నేను అరేంజ్ చేయగలను, ఏమిటి ఫోన్లు చేయడం కానీ, రూములు బుకింగ్లు కానీ అన్నీ నావే అనమాట. రైలు ఎక్కడం, రైలు దిగడం వరకే. అక్కడ ఏమిటి దర్శనాలు కానీ, ఏ టైమింగ్స్లో ఎంతెంత అవుతాయి అన్నదైతే అన్నీ నాకు మొదటి నుంచి కూడా నాకు ఇది అలవాటే అనమాట. ఈవెన్ చిన్న తిరుపతికి వెళ్ళినా కూడా చిన్నటి ప్రయాణమైన తిరుపతి అయినా సరే, బాగా తెలిసిన తిరుపతికి అయినా సరే అంతా కూడా నాదే ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఈ ఆలోచనలు అనేది నాకు అలవాటే. దాని ప్రకారమే చేసుకుంటూ ఉంటాను. అలానే ఇప్పుడు కూడా ఇంకో ప్రయాణానికైతే ఆలోచన వచ్చింది. ఇంకో ప్రయాణానికైతే మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాం అనమాట. దాని గురించి అనుకోకుండా మొదలెట్టి దాని గురించి అయితే మేము ఆలోచిస్తూ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది మళ్ళీ బాధ్యత నా మీదే పడింది కదా, దాని గురించి అయితే కసరత్తు మొదలెట్టాను అనమాట. అందుకని టైం అయితే ఇలా లేట్ అయిపోయింది వంటకి. దాంతో ఏమైపోయిందంటే ముందు పని వెనకాల, వెనక పని ముందు అయిందనమాట. ఓ పక్క వంట చేస్తూనే నేనేంటంటే ఇంటి పనులు కూడా చేసేసుకున్నాను. చెప్పా కదా, పొద్దున స్నానం తప్పించి ఇంకే పని చేయలేదు నేను. ఇల్లు కూడా ఊడ్చుకోవడం అవ్వలేదు. ఒక దేవుడి పని అయింది అంతే అనమాట. అందుకని ఏంటంటే సింపుల్గా ఇంక ఈరోజు ఇల్లు తుడవడం అనేది పెట్టుకోవద్దు, ఊడ్చేసుకుందాము, సాయంత్రం అయినా ఇల్లు తుడుచుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు అని అయితే నేను అది పక్కకు పెట్టేసి గబగబా ఓ పక్క వంట చేస్తూ ఇంకో పక్క అయితే ఇల్లు ఊడ్చుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. ఇలా వంట చేస్తుండగానే నేను ఫోన్లు చేసిన ట్రావెల్స్ వాళ్ళు కానీ, నేను ఫోన్ చేసిన లేకపోతే ఎంక్వైరీ చేసిన బుకింగ్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఫోన్లు మెసేజ్లు అనేవి రావడం మొదలెట్టాయి అనమాట. వాళ్ళందరికీ నేను మాట్లాడుకుంటూ ఏది ఎలా అవుతుంది అన్నది అయితే నేనైతే నిర్ణయం తీసుకుంటూ అవన్నీ కూడా పేపరు పెన్ను పెట్టుకుని ఒక పక్కన రాసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను. ఈ ఆలోచనలతో ఏమైపోతుంది అంటే పని అవుతోంది, అలానే ఇంకో పక్క ఏంటంటే బుర్ర మాత్రం వాటి వైపే చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది ప్రోగ్రామ్ అనేది ఒక పద్ధతిలోకి వచ్చే వరకు మనకి ఇంకా తప్పదు కదా, ఇంకా అందరికీ ఇలానే జరుగుతూ ఉంటుంది, నాకు అంతే అనమాట. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఒక్కోసారి జరుగుతుంది, జరగకపోతుంది. కానీ అయితే మనం ఒకసారి అనుకున్న తర్వాత దాన్ని మనం ఆచరణలోకి తీసుకుని రావడానికి కొంత టైం అనేది పడుతుంది. అందులో అంటే మనం వెళ్ళే ప్రయాణానికి ట్రావెల్స్ అయితే బెటరా, లేకపోతే ట్రైన్ అయితే బెటరా, లేకపోతే బస్ అయితే బెటరా, ఇవన్నీ కూడా ఏది ఎంత బడ్జెట్ పడుతుంది ఏంటి, మనకు ఏ టైమింగ్స్లో మనకు అవకాశం ఉంటుంది ఏంటి అన్నది కూడా ఆలోచిస్తాం కదా. దాని ప్రకారం అయితే వాళ్ళ దగ్గర నుంచి నేను మెయిల్స్ పెట్టే వాళ్ళకి పెట్టాను. అలానే ఎంక్వైరీ నెంబర్స్కి ఫోన్లు చేశాను. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫోన్లోను అలానే మెసేజ్లు అయితే వచ్చాయి. వాళ్ళందరితో కూడా కొంతసేపు మాట్లాడిన తర్వాత నాకు కావాల్సినట్టుగా అయితే నేను బుకింగ్ చేసుకునేవి అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్యలో ఇవన్నీ చేసుకుంటూ నేను పని చేసుకుంటున్నాను. ఓ పక్క బుర్ర ఆలోచిస్తూనే ఉంది, ఇంకో పక్క పని అనేది నడుస్తూనే ఉందన్నమాట. ఇది మనం ఏదైనా ఒక ప్రోగ్రాం వేసుకున్నాము అని అంటే ఈ మాత్రం బుర్రకి పదునైతే ఉండడం అనేది సహజమే కదా. అలానే ఇక్కడ నా వంట కూడా అయిపోవచ్చింది. కుక్కర్ అయితే వచ్చేసింది. వంట చేసేసాను కదా, పక్కనైతే జీరా రైస్ అయితే అయిపోయింది, కూర కూడా అయిపోయిందనమాట. మూత అయితే తీసేసి ఉడికిందా లేదా అన్నది చూసుకున్నాను. చక్కగా ఉడికిపోయిందనమాట. ఒక 4 విజిల్స్ వస్తే చాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగైతే కూర. నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాగ కుక్కర్లో వేసేస్తూ ఉంటాను.
చక్కగా అయిపోతుంది. అయితే ఇందులోకి మీగడ కానీ ఏదైనా వేస్తే బాగుంటుంది. పాల మీగడ కొద్దిగా ఉంటే అయితే పాల మీగడ వేసాను, కమ్మగా బాగుంటుందని. ఎందుకంటే టమాటా వేసాం కదా, ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలి అంటే పాల మీగడ కానీ అలా వేసుకోవచ్చు. కొద్దిగా పాల మీగడ ఉంటే అది కూడా వేసేసాను అనమాట. వేసినందువల్ల కూర అయితే మంచి రుచి అయితే వచ్చిందండి. ఈ కాస్త పాలు మీగడ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత దాన్ని కలపకుండా అలా వదిలేసాను. కలిపితే వెంటనే విరుగులాగా వచ్చేస్తుంది. అందుకని కలపకుండా వదిలేసాను. ఒక 2 నిమిషాల తర్వాత దాని తర్వాత కలిపేసాను అనమాట. చిక్కగా అయిపోతుందండి. చల్లారిపోయిన తర్వాత చిక్కగా వచ్చేస్తుంది అనమాట కూర. చాలా రుచిగా వచ్చింది. కమ్మకమ్మని జీరా రైసు, అలానే ఆలు టమాటా మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఉంది. ఇంకా తినేయడమే. ఈ ఆలోచనల నుంచి పక్కకు తప్పుకొని అన్నం మీదైతే కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకున్నాను. అలానే ఈ కూరని గిన్నెలోకి అయితే తీసేసాను. కుక్కర్లో ఉంటే పులుపు కదా, ఇదైపోతుందని తీసేసాను. తీసేసి మీకు చూపెడదామని కెమెరా వైపు తిప్పుతుంటేనే అది కొద్దిగా ఒలికిందండి. అదే నేను మీకు ఫస్ట్ క్లిప్లో అయితే చూపెట్టాను. మన ఆలోచనలలో ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది కూడా తెలియదని అయితే అక్కడ చెప్పానన్నమాట. అది సంగతి అండి. ఇది ఈ వీడియో. ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి అన్నది అయితే నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.